విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ రికవరీ మేళాను నిర్వహించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ మేళాలో కమిషనర్ శంఖాభద్ర బాగ్చి పాల్గొని సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించారు. నవంబర్ నెలలో మొత్తం 72 కేసుల్లో 102 మంది నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 742.97 గ్రాముల బంగారం, 326.48 గ్రాముల వెండి, 2.88 లక్షల నగదుతో సహా 20 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 1 ట్యాంకర్, 298 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్ నెలలో 82 లక్షలు, నవంబర్ నెలలో 88.52 లక్షల విలువ గల సొత్తును రికవరీ చేసినట్లు వివరించారు. అనంతరం వాహనాలు, వస్తువులు కోల్పోయిన ఫిర్యాదుదారులకు వాటిని అందించారు. ఈరోజు అక్టోబర్ నెల సంబంధించిన రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలియజేస్తున్నాం, లాస్ట్ 3 months కంపేర్ చేస్తే ఆగస్ట్ లో ప్రాపర్టీ రికవర్డ్, స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 60,62,600 రూపాయలు. సెప్టెంబర్ లో రికవర్డ్ చేసిన స్టోలెన్ ప్రాపర్టీ విలువ 86,24,850. అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది. స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 88,22,520. సో ప్రతి మన ఒలింపిక్స్ లో ఒక మోటో ఉంది, సిటీఎస్ ఆల్టీఎస్ 40 years, హైయర్ ఫాస్టర్ స్ట్రాంగర్. మన క్రైమ్ వింగ్, మన డీసీబీ క్రైమ్ మేడం ఆధ్వర్యంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. సో సభాముఖంగా నేను డీసీబీ క్రైమ్, ఏడీసీబీ క్రైమ్, ఏసీబీ క్రైమ్, సిఐ, ఎస్ఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము. సో ప్రాపర్టీ రికవర్ చూస్తే 72 అంటే 72 కేసెస్లో 102 అఫెండర్స్ని పట్టుకొని టోటల్ 742.97 గ్రామ్ బంగారము, 326.48 గ్రాములు వెండి, క్యాష్ 2,88,370, 20 మోటార్ సైకిల్, 3 ఆటోలు, 1 ట్యాంకర్ లారీ, మొబైల్ ఫోన్ 298, 298, ఒక ల్యాప్టాప్, 8 బ్యాటరీస్, ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు 1 by 1 మేము అందరికీ రిటర్న్ చేస్తాం.